అనవసరం కాబట్టి మీరైతే ఏమి ఆలోచిస్తున్నారు మీరు ఈ విషయంలో? టోటల్గా అంటే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్పి అని ఈ క్యారెక్టర్స్ వదిలేసి మొత్తం ఇష్యూగా మాట్లాడుతూ ఒక కొంతసేపు దీంట్లో నిజంగా ఎటువైపు నుంచి ఏముందనేది కూడా మాట్లాడాలి. ఎవరు తప్పు చెప్పండి. ఇది 2004 నుంచి ఒక దరిద్రమైనటువంటి ఆచారాన్ని ఈ దేశం మొత్తం అంటుకుంది, ఒక అంటువ్యాధిలా. అదేమిటి అంటే సోషల్ ప్లాట్ఫామ్లను యూజ్ చేసుకొని మనకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన పార్టీని లేకున్న క్యారెక్టర్ని హీరోగా చేయడం, ఎదుటి వారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది, అబద్ధాలనే ముఖ్యంగా పెట్టుకుని అదే నిజమనేలా వల్ల చేయడం అనేది ప్రశాంత్ కిషోర్ అని ఒక స్టూపిడ్ ఫెలో. నేనైతే అని తిడతాను, యూజ్లెస్ ఫెలో. అగ్రీ చేయాలి, నేను మాట్లాడిన అగ్రేబుల్గా ఉంటుంది. ఇంకా నాకు సంస్కారం అడ్డం వస్తుంది అయితే ఇంకా వల్గర్లా ఆయన ఇంకా మా తిట్టాల్సి వద్దులేండి, మనకు సంస్కారం అడ్డం వస్తుంది. కానీ ఆడు చేసినటువంటి ఈ ద్రోహం వల్ల, ఈ వ్యాధి వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడతాం. అందుకనే తిట్టాలనిపిస్తుంది, అందుకే తిట్టాలని. వాడు చేస్తే అతని వల్ల కలిసి వస్తే మాకు కలిసి వస్తుంది, పోటీ పడి ఆయన అపాయింట్మెంట్ లక్షలాది కోట్లాది రూపాయలు ఆయనకు వెచ్చించి పార్టీలు అన్నీ అంటగట్టాయి. అసలు జూనియర్లు కూడా వచ్చి మళ్ళీ సభలు పెట్టి ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు కూడా ఎగబడ్డాయి. వాని శిష్యులు కూడా మళ్ళీ దుకాణాలు పెట్టి వాళ్ళు కూడా సర్వీసులు ఇస్తున్నారు. వాళ్ళ యొక్క గైడ్ లైన్, ఆయన యొక్క ఐడియాలజీ ప్రకారం ఈ దరిద్రం అంతా అందరికీ అంటుకుంది. దరిద్రం ఇప్పుడు ఒకటి అన్ని పార్టీలు ఆ పార్టీని అభిమానించే ఇట్లాంటి స్వయం కార్యకర్తలు, కొంత సూడో జర్నలిస్టులు కూడా అంటారు. జర్నలిస్టులు కాదు వాళ్ళు. సో జర్నలిస్టులు కూడా ఇదే వ్యాధి అంటే ఇదంతా కూడా కరోనా వచ్చి దేశానికి ఎట్లా అంటుకుందో ఈ దరిద్ర రోగం అంతా కూడా అందరికీ అంటుకుంది. దీంట్లో హూ ఈజ్ బిగ్ అని మనం అంటే ఈ నేరం చేసిన దాంట్లో ఎవరు పెద్ద నేరస్తుడు, ఎవరు మొదటి చేశారని చెప్పడానికి ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ ఇట్లా ఆరోపణలు చేసిందా, తెలుగుదేశం పార్టీ చేసిందా, బీజేపీ చేసిందా, ఇక్కడ బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చెప్పడానికి ఒకరు ముందైనా ఒకరు ఎక్కువ తక్కువ. సారి ఇంతకుముందు స్పష్టంగా చెప్పాడు. అక్కడ టీడీపీ పార్టీ అధిష్టానం 30 years ఇండస్ట్రీ అన్నాడు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ అన్నాడు. సరే వ్యత్యాసాలు ఉన్నా కూడా ఎవరు ఫస్ట్ ఏది తూకవేయడానికి అవకాశం లేదు, జడ్జిమెంట్ చేయలేవు. దీన్ని సాంప్రదాయంగా లేదా దీన్నే ఆచారంగా ఇట్లా చేస్తేనే పార్టీ నడుస్తాయని అనుకున్నట్టు దరిద్రమైన ఐడియాలజీలోకి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళారు, దీంట్లో ఎవ్వరు శుద్ధపూసలు లేరు. అందరూ అన్ని పార్టీ అందరూ కుడి ఎడమ వెనక మంది, ఎవరు ఫస్ట్ వేరే కంటలేరు, ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఎవరు చిన్న ఆరోపణ ఎవరు పెద్ద ఆరోపణ లేడు. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పార్టీ వాళ్ళు ఇతర అంటే ఇక్కడ టీడీపీ పార్టీ ఎవరేం తక్కువ లేదు. చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఒక హీరోయిన్తో అంటగట్టి చేసింది ఎవరు? వైఎస్ఆర్ పార్టీలు చేసుకుంటారు. వేరే పార్టీ వాళ్ళు చేసినట్టు ఇక్కడ ఏ పార్టీ వస్తుంది? షర్మిల గారి మీద ట్రోలింగ్ చేసింది ఎవరు? అంటే ఇక్కడ పెద్ద చిన్న ఏం లేదు, ఎవరు ముందు వెనక అందరూ ఉన్నారు. అందరి పాత్రలు తలా పాపం ఉంది. ఎవరికి బాధ ఎక్కువ వచ్చినప్పుడు, ఎవరికి మైలేజ్ వస్తున్నప్పుడు దాన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఇంట్లూరి మన కిరణ్ అప్పుడు కూడా జరిగింది. ఇంట్లూరి కిరణ్ పొలిటికల్ పంచ్ తోటి అతని మీద సోషల్ మీడియాలో చేస్తుంది. ఆయన చేసినటువంటి దానికి ఆయన మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఆయన హీరో అయ్యాడు. అప్పటిదాకా సాధారణ కార్యకర్త. అది ఇప్పుడు ఆయన ఒక వ్యవస్థను పెట్టి ఆయన కూడా ఇవన్నీ కూడా విమర్శలు చేయడం చేశాడు. అదే చేబ్రోలు కిరణ్ ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నాడు. ఏదున్నా సరే అట్లా మాట్లాడడం నిజమే కావచ్చు. నేను మొదటి నుంచి చెప్తాను, మతాల గురించి చెప్పినా ఇట్లాంటి వాదన చెప్తున్నా నిజమే కావచ్చు. ఆ పలానా రామాయణంలో పలానా ఉండవచ్చు, నీకు అక్కర్లేదు ఆ విషయం. ఓకే, వివాదం అవుతున్నప్పుడు ఎదుటివారి మనోభావాలు దెబ్బతున్నప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడాలి? అది అబద్ధమైనప్పుడు కూడా ఎందుకు మాట్లాడాలని నేను చెప్తాను. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఇక్కడ ఎవరెవరు ఏం చేసినా మళ్ళీ దానికి చెప్పుకోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏం చేశారనేది క్లియర్గా ఉంది. ఇంకా ఘోరం అంటే క్రమశిక్షణ తప్పినటువంటి చిన్నపాటి కార్యకర్తలో భయం భక్తి లేనటువంటి ఈ చేబ్రోలు కిరణ్ లాంటి స్థాయి వ్యక్తి మాట్లాడితే, సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడడం, ఇంకా బహిరంగ వేదికల్లో మాట్లాడడం, ఒక ఎన్నికైనటువంటి ఎంపీఓ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాన్ని ఎవరు మాట్లాడరు. అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు వ్యక్తి ఎవరైతే వ్యక్తే కదా, పొజిషన్ లో అదే పొజిషన్ లో ఉన్న అధికారిక హోదాలో ఉన్నప్పుడు, అధికారిక స్థానాలు ఉన్నప్పుడు కూడా మాట్లాడే భరితెగింపు ఇవంతా కూడా ప్రజాస్వామ్యం పట్ల కానీ, చట్టం పట్ల కానీ, ప్రజల పట్ల మాత్రం విశ్వాసం లేకపోవడం, నాది అనుకున్నప్పుడు నడుస్తుంది కదా అని చెప్పి నోరుకు అదుపు పెట్టుకోలేకపోవడం, వాడు దొంగ అనగాడు అంతకన్నా పెద్ద పదం అనాలనడం, అంతకన్నా ఎక్కువ అంటగట్టాలనుకోవడం, వాడు 100 వెబ్సైట్లో రాస్తే నీకు 1000 వెబ్సైట్లో రాస్తాను అనుకోవడం, ఇది జరుగుతూ ఉంది. వీటి పట్ల ఈ జీ హుజూర్ అధికారులు ఉన్నంతసేపు ఏది
ఈ అధికారులు ఏదైతే పోలీస్ యంత్రాంగం కావచ్చు, విచారణ అధికారులు ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళేం సుతప్పుసలు కాదు. వీళ్ళు సిస్టమేటిక్ ఉంటే ఆ రోజు ఆ ప్రభుత్వంకి అదే పని చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇదే చేస్తారు, ఇంకో ప్రభుత్వం అదే చేస్తున్నారు. పాపం వీళ్ళంతా బలవుతున్నారు. బలి కాకుండా ఎవరు న్యాయంగా పోరాడితే వాళ్ళు లూప్ లైన్లో ఉంటారు. సో ఇదంతా కూడా ఏంటంటే చూస్తూ మనం బాధపడాల్సింది తెప్పించి పరిష్కారం అయితే చెప్పలేము, చేసేందుకు కూడా ఏం లేదు. ఇంకోటి ఈ ఇంత ముందుకు చెప్పినది అదే, ఇప్పుడు ఏదైనా సరే వీళ్ళు చాటుగా ఉండి చాలా వెబ్సైట్లు ఉన్నాయి, చాలా ముఖ్యంగా ట్విట్టర్ వేదికంగా అన్ని బినామీ అకౌంట్లు, నిజంగా కేసు రకరకాల ఫేక్ అకౌంట్ల నుంచి నిజంగా కేసు పెట్టదలుచుకుంటే ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేసు పెట్టదలుచుకున్నా, ఇప్పుడు టీడీపీ ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కరెక్ట్ యుద్ధం చేస్తే వందలాది వేలాది అకౌంట్లు ఎగిరిపోతాయి. ఏ ప్రచారం చేసినా లేకున్నా ఈ సిస్టాన్ని కంట్రోల్ చేయాలి. ఈ పాడుపడేటువంటి ఈ సాంప్రదాయాన్ని అందరూ దూరంగా ఉంటే ప్రజలు కూడా లాస్ట్కు నిజాన్ని నమ్మలేకపోతున్నారు. నిజాన్ని నమ్మలేకపోతున్నారు, నిజమే కాదు అదే నిజం అంటున్నారు. సో ఇట్లాంటి విధానాన్ని అంటగట్టినటువంటి సదరు మన ప్రశాంత్ కిషోర్ గారి నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని స్వస్తి పలికి అందరి నుంచి బయటపడాలని. ఓకే, రైట్. కిషోర్ గారు, నిజంగానే అంటే ఈ వ్యాఖ్యల్ని సరే మీరైతే ఒక యాక్షన్ తీసుకున్నారు, అది మీ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతగా చెప్తా ఉన్నారు. కానీ ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడినారు, అంటే సమాజంలో రేపొద్దు సమాజం ఊరుకోదు, ఆయన్ని ఒక సేఫ్టీగా పెట్టారు ఆయన్ని, లేదంటే బయట ఉంటే జనాలు ఏమైనా యాక్షన్ తీసుకుని ఆయన ఏదైనా చేసే అవకాశం ఉంటుందని మాట్లాడారు. సో నిజంగానే అటువంటి అంటే అతను సేవ్ చేసే కార్యక్రమం ఏమైనా చేశారా మీరు? ఫైనల్గా చెప్పండి. ఇలాంటి రాజకీయాలు అనేది వైఎస్ఆర్సీపీకి వెన్నర్తో పెట్టిన విద్య, అది అందరికి తెలుసు. మొట్టమొదటిగా కొడాలి నాని గారు వారం నుంచి కనిపించట్లేదు. అదేంటంటే హైదరాబాద్లో ఉన్నారు, ముంబై ఉన్నారు, పరిస్థితి విషమం అంటున్నారు. ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని యొక్క హెల్త్ డేటాని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. ఏ డాక్టర్ కూడా హెల్త్ బులెటిన్ చేయట్లేదు. అదే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొడాలి నాని గారు ఈ విధంగా తిట్టారు, అతని వల్ల పార్టీ చాలా వరకు నాశనం అయిపోయింది. ఇప్పుడు అతన్ని ఏమన్నా చేయించాము వైఎస్ఆర్సీపీ వాళ్ళు? దేనికైనా చేయొచ్చు కదా. ముందు అతని హెల్త్ బులెటిన్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి. ముంబై అన్నారు, ఇక్కడ 3 స్టంట్లు అన్నారు, గ్యాస్ స్టవ్లు అన్నారు, అర్థం కావట్లేదు. మాకు తెలియదు కదా, చెప్పచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళు, అవును హైదరాబాద్ లో ఏజీ హాస్పిటల్ ఈ విధంగా జరిగింది, అందుకని ముంబై పంపించాము, ముంబైలో 3 స్టంట్లు వేస్తారు, 2 స్టంట్లు వేస్తారు, లేదా వాట్ ఎవర్, అది తెలియాలి కదా. ఇప్పుడు మరి స్టంట్ వేస్తా అన్న వాళ్ళు మరి ఒక 10 రోజుల నుంచి ఇదే చెప్తున్నారు కదా, స్టంట్ వేసారా వేయలేదా, లేదా బైపాస్ చేశారా, ఇమీడియట్ గా వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో పెద్ద నాయకులు అందరూ కూడా ఇమీడియట్ గా అది హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. ఫస్ట్ డిమాండ్ మాది అది. రెండవది, నాకు ఇందాక నుంచి మన పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతుంటే, వెంకటరెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా ఇంకా రాజకీయాలు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట ఏ విధంగా జనాల్ని మభ్యపెట్టాము, ఏ విధంగా మోసం చేశాము. ఆ రోజున మీడియాలు లేవు, జనాలకి ఎంతో చదువు లేదు. సో మనం ఊళ్ళల్లో చదువు లేని వాళ్ళు, రైతులు కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ మనం ఏం చెప్పినా సరే సార్ అని చెప్పి నమ్మేసేవాళ్ళు కదా. ఆ టైప్లో ఇంకా అదే రాజకీయాన్ని వీళ్ళు ఇంకా రుద్దుతానే ఉన్నారు. ఫస్ట్ అది మార్చుకోవాలి. ఎంత రాజకీయ పార్టీ అయితే ఎంత రాజకీయ పార్టీ మటుకు ఇంతవరకు అవును తప్పే, బూతులు తిట్టడం తప్పే, వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి అని అంటానే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు 5 సంవత్సరాల్లో పోసాని కృష్ణమురళి ఒక పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బూతులు తిట్టారు, మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు చేబ్రోలు కిరణ్ మీద తెలుగుదేశం పార్టీ తీసుకున్న తర్వాత అవును ఇంకా చేయాలి, వాళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు అంటే మీరు నాటకాలు ఆడకే పోసాని కృష్ణమురళి మీద మీరు తీసుకోలేదా సార్? ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ గారు కూడా చెప్పారు, 2004 ప్రశాంత్ కిషోర్ గారు